దుబాయ్ ఇప్పుడు కేవలం సూపర్ కార్స్ లేదా స్కై స్కాప్స్ నగరం కాదు. ఇది ప్రపంచంలోని అల్ట్రా రిచ్ కు సేఫ్ హెవెన్ గా మారుతుంది. వెల్త్ మేనేజర్స్ ఈ మార్పును క్యాపిటల్ క్రాస్ రోడ్స్ అని పిలుస్తుంటారు. ఈ షిఫ్ట్ తాత్కాలికం కాదు. ఇది వచ్చే దశాబ్దం పాటు కొనసాగే ట్రెండ్ గా వారు చెబుతున్నారు. అసలు ఈ సడన్ సర్చ్ వెనుక ఉన్న కారణాలేంటి? దుబాయ్ లో ఇన్కమ్ ట్యాక్స్ లేదు, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ లేదు, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ కూడా లేదు. ట్యాక్స్ లేని ఈ పాలసీనే దీనికి పెద్ద అట్రాక్షన్ గా చెప్తుంటారు. అంతేకాదు, దుబాయ్ ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా పిలువబడుతుంది. అక్కడ హై అండ్ హెల్త్ కేర్, నమ్మదగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. వీటికి తోడు వరల్డ్ క్లాస్ స్కూల్స్, లగ్జరీ రియల్ ఎస్టేట్ మరియు ఆసియా, ఆఫ్రికా, యూరోప్లకు సులభమైన ట్రావెల్ యాక్సెస్ ఉండడం హై నెట్ వర్త్ ఇండివిజువల్స్ కు అనుకూలమని చెప్పొచ్చు. ఈ ట్రెండ్ లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు భారత సంతతికి చెందిన స్టీల్ టైకోన్ లక్ష్మీ మిత్తల్. ఆయన యూకేను వదిలి దుబాయ్ లో ఎక్కువ సమయం గడపడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆయన సంపద దాదాపు $20 బిలియన్. వ్యక్తులు మాత్రమే కాదు, జేపీ మోర్గాన్, హెచ్ఎస్బిసి, బ్లాక్ రాక్ వంటి పెద్ద గ్లోబల్ ఇన్స్టిట్యూట్స్ కూడా తమ ఆపరేషన్స్ గల్ఫ్ లో విస్తరిస్తున్నాయి. వలస వచ్చే కోటీశ్వర్ల ర్యాంకింగ్ లో యుఏఈ ఇప్పుడు టాప్ 3 డెస్టినేషన్స్ లో ఉంది. ఇది యూకే మరియు హాంకాంగ్ ల కంటే కూడా ముందుంది. అయితే దుబాయ్ లో నివసించడం చీప్ ఏమీ కాదు. ఇది ఇప్పుడు ప్రపంచంలోనే 7వ అత్యంత ఖరీదైన నగరంగా మారింది. రియల్ ఎస్టేట్ ప్రైసెస్ మరియు లగ్జరీ రెంట్స్ భారీగా పెరిగిపోయాయి. ట్రేడర్స్, లాయర్స్, బ్యాంకర్స్ వంటి వారి ప్రవాహం కారణంగా సర్వీస్ కాస్ట్ కూడా పెరిగిపోతున్నాయి. అంతేకాదు, స్కూల్ అడ్మిషన్స్ కష్టమవుతున్నాయి, రోడ్లపై ట్రాఫిక్ జామ్స్ పెరిగిపోతున్నాయి. కానీ ధనవంతులు మాత్రం ఇదంతా సర్టినిటీకి చెల్లించే ప్రైస్ గా భావిస్తారు. అందుకే ఈ ట్రేడ్ ఆఫ్ కు వారు సిద్ధంగా ఉన్నారు. దుబాయ్ ఇప్పుడు కేవలం ఒక ట్రాన్సిట్ హబ్ కాదు, గ్లోబల్ వెల్త్ కు శాశ్వత బేస్ గా మారుతుంది. ఈ కోటేశ్వర్ల వలస యుఏఈ ఎకనామీపై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో చూడాలి.